యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు మన పెద్దవాళ్ళు. అది అక్షరాల నిజమని మన సామ్రాట్ గారు రుజువు చేశారు. అతను ప్రయాణం మొదలుపెట్టింది ఎక్కడో అట్టడుగున, కానీ ఇప్పుడు చేరుకున్న గమ్యం, అందుకున్నది విజయం, నిలబడింది శిఖరం అంచుల పైన. దానికి ఫలితమే ఈరోజు సామ్రాట్ గారు అందుకోబోతున్న ఈ పురస్కారం. ఓసి శ్రీవల్లి, నువ్వు ఈ ఫంక్షన్ అయ్యేదాకా అంతే టెన్షన్ పడుతూ ఉండాలి. నీ నరాలు చిట్లిపోయేదాకా నిన్ను టెన్షన్ పెడుతూనే ఉంటాను చూడు. ఇప్పుడు ఈ అవార్డు ప్రధానోత్సవానికి విచ్చేసిన ది గ్రేట్ సీనియర్ బిజినెస్ మ్యాన్ ఆవులపాటి రాజేంద్ర గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డు సొంతం చేసుకున్న బిజినెస్ ఐకాన్ సామ్రాట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మంత్రివర్యులు సామ్రాట్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన సామ్రాట్ నాకు 10 ఏళ్లుగా తెలుసు. అతను తన 20వ ఏటే ఎదగాలన్న కసి, బిజినెస్లో బలంగా నిలబడాలన్న పట్టుదల, నెంబర్ 1గా ఉండాలన్న దీక్షతో ఉండేవాడు. అదే ఆ ఫైర్ ఈరోజు మనందరి మధ్య అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. ఇంతటి గొప్ప అవార్డు అతన్ని వరించింది. హలో హలో
దొరకలేదు కదూ? నీ చేతికి దొరకదు బుజ్జి. థ్యాంక్ యూ. మన సామ్రాట్ గారు ఈ అవార్డుని అందుకోబోయే ముందు తన ప్రయాణాన్ని, తన ప్రస్థానాన్ని మనతో పంచుకుంటారు. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ అడుగుతూ ఉంటారు, నీకింతటి సక్సెస్ రావడానికి కారణం ఏంటి, నీ వెనక ఎవరున్నారు అని. నిజంగా నా వెనక ఎవరూ లేరు. ఇక కారణాలంటారా? సక్సెస్కి దేవుడు, డెస్టినీ, అదృష్టం ఇవేవీ కావు. కేవలం మన ఆలోచన, మన తెలివి మాత్రమే సక్సెస్ని తెచ్చి పెడుతుంది. నేను టైంని నమ్మను, టైంని గౌరవిస్తాను. అందుకే దానితో పరిగెడతాను. నేను డబ్బు సంపాదించాలని ట్రై చేయను. నేను చేసే పనే డబ్బు సంపాదించి పెడుతుంది. నేనెప్పుడూ అవార్డులు అందుకోవాలని ఆలోచించను. విజయాన్ని అందుకోవాలని ఆరాటపడుతూ ఉంటాను. ఆ విజయమే ఇలాంటి పురస్కారాలని నా గుమ్మం ముందు కాపలా కాచేలా చేస్తుంది. ఇవాళ ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డ్ నాకిస్తున్నారు అంటే దానికి ముగ్గురు కారణం. ఒకటి, నేను. రెండు, నేను. మూడు, నేనే. అవును, ఒంటి చేత్తో ఓ బట్టల కొట్టు పెట్టింది నేను. ఆ కొట్టుని కోట్ల టర్నోవర్గా మార్చి కంపెనీని తయారు చేసింది నేను. రాత్రింబవళ్ళు సృజనాత్మకంగా ఆలోచించి కొత్త కొత్త డిజైన్స్ని రెడీ చేసి మార్కెట్లోకి పంపించింది నేను. తెలుగు స్టేట్స్లో ఇన్ని టెక్స్టైల్స్ కంపెనీలున్నా సామ్రాట్ అనేది ఒక బ్రాండ్గా ఆవిష్కరించింది నేను. నా పట్టుదల, గెలవాలన్న కసి, నా బ్రెయిన్, నా తెలివి ఇవన్నీ ఖర్చు చేస్తే, క్రోడీకరిస్తే ఈరోజు ఈ సక్సెస్, ఈ అవార్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆవులపాటి రాజేంద్ర గారు, మీరు మీ మాటల్లో చెప్పండి సామ్రాట్ గారి గురించి. సామ్రాట్ ఇంతటి సక్సెస్ వెనుక ఎవరూ లేరు అంటున్నారు. మీ భార్య కూడా మీ విజయంలో భాగస్వామి కాదంటారా? లేదు, తనకేం సంబంధం లేదు. తను హౌస్ వైఫ్ అంతే. మగాడి విజయం వెనక స్త్రీ పాత్ర లేకుండా ఉండదని మా నమ్మకం. మీ గురించి, మీ సక్సెస్ గురించి మీ శ్రీమతి గారు ఏం చెప్తారో వినాలని ఉంది. ఒకసారి పిలవండి. తనేం మాట్లాడలేదు. పర్వాలేదు,
భాష కాదు ఇక్కడ కావాల్సింది, భావం మాత్రమే. పిలవండి. శ్రీవల్లి, మాట్లాడు. అందరికీ శుభ సాయంకాలం. యుద్ధంలో గెలిచిన రామయ్యను చూసి సీత మేం నివ్వరపోలే. ఎందుకంటే తన భర్త వీరత్వమేందో సీతమ్మకి ఎరుకనే గదా. గందుకే వీరుడైన రామయ్య సేయి పట్టుకొని గర్వంగా అడుగులు అడిగేసి నడిసొచ్చింది. నా భర్తకు కూడా ఇటువంటి అవార్డులు కొత్త కాదు. ఈ సక్సెస్లు వింత కాదు. విజయం ఎప్పుడు ఆయన నీడ లెక్కనే ఎంబటే ఉంటది. ఇదంతా ఉత్తిగేం రాలే. దీని వెనకాల లెక్క కందని నా భర్త శ్రమ ఉంది. నా భర్త అన్నం తినడు, కొత్త ఆలోచననే తింటాడు. నా భర్త దేన్నైనా కొత్తగా తయారు చేయాలని అనుకుంటాడు. పాతదాన్ని ఫాలో కావాలని అనుకోడు. ఎదుటోళ్ళని ఓడించాలని ఆట ఆడడు, ఆయన గెలవాలని ఆట ఆడతాడు. గందుకే ఇయాల గీ స్థానంలో ఉన్నారు. భార్యగా ఆయనకి నేనేం చేయాలి? నేనే కాదు, ఆయన ఎప్పల మీద ఆధారపడరు. తనకు తనే ధైర్యం, ఆయనకి ఆయనే సైన్యం. ఫ్రెండ్స్, సామ్రాట్ గారికి అవార్డు ఇచ్చిన సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసి మీరందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మా జ్వాల, ఆ సామ్రాట్ స్పీచ్ దంచడం, అవార్డు తీసుకోవడం అయిపోయింది. ఇంకేంటమ్మా వీడియో ప్లే చేయలేదు? డాడ్, అవార్డు అన్నది ఆరంభం మాత్రమే కదా. వాడి పతనానికి ముగింపు ఈ న్యూ ఇయర్ పార్టీ. అప్పుడే రివీల్ చేస్తే కిక్కే ఉంది, శ్రీవల్లికి టెన్షనే ఉంది. దాని చెమటలు తుడుచుకోవటానికి దాని కొంగు సరిపోకూడదు డాడ్. అసలు కదా పార్టీలో ఉంది డాడ్. సార్ జ్ఞానేంద్ర గారు. వస్తున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ డాడ్.
ఏంటి చెమటలు పట్టి టెన్షన్తో కుప్పకూలిపోతావనుకున్నాను. బాగానే ఉన్నావు. జ్వాల ప్లీజ్, నీకు దండం పెడతా. దయచేసి ఆయన ఆనందాన్ని ఆవిరి చేయొద్దు. మా కుటుంబాన్ని ఏడిపించొద్దు. పెండ్రవిచ్చే. ఇది మరీ బాగుంది. నువ్వు అడగ్గానే ఇచ్చేయడానికి చాక్లెట్ కాదు శ్రీవల్లి, సీక్రెట్. అది అందరి ముందు అద్భుతమైన రీతిలో బయట పెట్టాలి కదా. జ్వాల అరువు, ఇంకా అరువు. అవును, ఇంతలా అరిచిందానివి జ్వాల చేతిలో నీ బండారమంతా ఉందని నీ భర్తకు చెప్పలేకపోయావా? హీరోలా వచ్చి తనను తాను కాపాడుకునేవాడు. ఛీ, నేను నీ అంతా ఫాల్తుదాన్ని గాను. నీ అటువంటి రాక్షసి చేసే కుట్రని గీ టైంలా నా భర్తకు చెప్పి ఆయన్ని డిస్టర్బ్ చేసుడు ఇష్టం లేక నోరు మూసుకుంటున్నా. లేదంటే మంత్రం వేసి పెన్ డ్రైవ్ ని మాయం చేసేవాడా? నీకేం కావాలి చెప్పు జ్వాల. మీ నాశనం. నీ భర్త అవార్డు తీసుకునే క్షణం ముందే ఈ వీడియో చూపించేసేదాన్ని. కానీ ఎవరికి వారు నీ భర్తని ఆకాశానికెత్తుతున్నారు, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎంత ఎత్తితే ఈ వీడియో చూశాక అంత కింద పడేయటానికి బాగుంటుందని ఆగాను. జ్వాల, ఆఖరిసారిగా చెప్తున్నా, గా పెన్ డ్రైవ్ ఇచ్చి గిడికెళ్ళిపో. నీ మర్యాద దక్కుద్ది. కాదని కథలు పడి నా భర్త పరువుకి కింత నష్టం చేయాలని ట్రై చేసినా నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. నువ్వెంత భయపెట్టినా నన్ను ఏం చేయలేవు. బంతి నా కోట్లో ఉంది శ్రీవల్లి. నువ్వు నీ భర్త నన్ను చాలాసార్లు అవమానించారు, ఓడించారు, జైల్లో పెట్టించారు. భరించాను. ఇప్పుడు నా టైం. ఆడుకుంటాను. భరించు. నీకు దమ్ముంటే నా దగ్గరున్న పెన్ డ్రైవ్ ని సాధించు. ప్లీజ్ జ్వాల, ఈ ఫంక్షన్ ని, సంబరాన్ని పాడు చేయొద్దు. I will call you back. నీకేదన్నా పగుంటే నా మీద చూపి, కానీ నా భర్తను నలుగురిట్లా అపాస్పాలు చేయకు. నిన్ను బతిమాలుకుంటున్నా. ప్లీజ్ జ్వాల, పెన్ డ్రైవ్ ఇయ్యి. శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావు? గది మరి చెప్పు శ్రీవల్లి. అడుగుతున్నారు కదా మీ శ్రీవారు. ఏం లేదండి. ఏం లేనప్పుడు ఇలాంటి సంస్కారహీనులతో మాట్లాడడం ఏంటి? నువ్వేదో రిక్వెస్ట్ చేయడం ఏంటి? లే, గట్లంలే. ఎట్లాగో ఫంక్షన్కి వచ్చింది కదా, గెస్ట్ కదా అని ఉండమంటున్నా. జ్వాల అంటే గెస్ట్ కాదు, ఎదిగే వాణ్ణి పీక్కు తినే గోస్ట్. ఈవిడ గెస్ట్గా రాలేదు, ఏదో ప్లాన్ వేసుకునే వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు వెళ్ళు, మిగతా పనులు చూసుకో. వెళ్ళు. నిన్నే వెళ్ళు. ఏంటి జ్వాల, ఈరోజు ఏం ప్లాన్ వేసావు? నువ్వు చాలా తెలివైన వాడివి సామ్రాట్. అది అందరికీ తెలుసు, నీకింకా బాగా తెలుసు. అయినా నా సక్సెస్ని ఓర్చుకోలేక ఎత్తులు వేస్తూ ఉంటావు, ఫెయిల్ అవుతూ ఉంటావు.
ఇప్పటికైనా వెళ్ళిపో. సేఫ్గా ఉంటావు. నీ సలహాకి థ్యాంక్స్. కొత్త సంవత్సరం రాబోతుంది. నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి వెళ్తాను. నువ్వు నన్నేం చేయలేవు. పాత డైలాగ్. ఆల్ ద బెస్ట్. సార్ 1 minute వస్తున్నా. ఈ నమ్మకం నీకు ఇంకో అరగంటేరా.